దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 3వ వచనం. మీ హృదయములు జంకనీయకుడి, భయపడకుడి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, వాక్యాన్ని మాకందరికి బోధించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్న సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటో ఆ శుభవార్త తెలుసా? ఆత్మదేవుడు మీతో ఏం పలుకుతున్నాడంటే, మీ హృదయములను జంకనీయకుడి, మీరు భయపడకుడి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? భయపడనీయటువంటి దేవుడు, ధైర్యపరిచేటువంటి దేవుడు, శూర కార్యములను చేసినటువంటి దేవుడు, ఎన్నెన్నో మహత్ కార్యములను చేసినటువంటి దేవుడు, గొప్ప గొప్ప ఆశ్చర్యములను, గొప్ప గొప్ప మహోపకార్యములను చేసినటువంటి దేవుడు మీతో పలుకుతున్నాడు. మీ హృదయములను జంకనీయకుడి, భయపడనీయకుడి, బెదరనీయకుడి అని ఆత్మదేవుడు పలుకుతున్నాడు. భయపడకుడి, ఎందుకంటే మీ పక్షాన నేనుండి యుద్ధమాడి మీకు రక్షణను కలుగు చేస్తానని ఆత్మదేవుడు పలుకుతూ ఉంటుండగా నీకెందుకు భయము, నీకెందుకు చింత? హల్లెలూయా. దేనిని గురించిన భయం, దేనిని గురించిన వణుకు, దేనిని గురించినటువంటి నీవు భయపడుతున్నావు? భయపడవద్దు, ఎందుకంటే ఆత్మదేవుడు నీతోనే పలుకుతున్నాడు కదా. భయపడకుడి, జంకనీయకుడి అని. హల్లెలూయా. చూడండి, గొల్యాతును చూసి దావీదు జంకాడా? భయపడ్డా? అధికారుల మధ్యలో ఉండి పేతురు, యోహాన్లు జంకారా? భయపడ్డారా? చెప్పండి. అగ్నిగుండము చూసి షడ్రక్, మేషక్, అబేద్నెగోలు జంకారా? దానియేలు నెబుకద్నెజరు ముందు జంకాడా? భయపడ్డాడా? సో మీరెందుకు జంకుతున్నారు? మీరెందుకు భయపడుతున్నారు? భయపడవద్దు, మీ హృదయములను జంకనీయకుడి. హల్లెలూయా. దేనిని గురించినటువంటి భయము, దేనిని గురించినటువంటి దిగులు, ఎవరిని గురించినటువంటి భయము, దిగులు నిన్ను బెంబెలు చేస్తుందో నాకైతే తెలియదు. ఆత్మదేవుడు జంకుతున్నటువంటి నీ హృదయముతోనే, భయపడుతున్నటువంటి నీ హృదయమునకే మాట్లాడుతున్నాడు. భయపడవద్దు, జంకనీయవద్దు, నీ హృదయము నిబ్బరముగా నుండనిమ్ము. హల్లెలూయా. ఎందుకంటే నీ పక్షాన యుద్ధమాడే దేవుడు నీ పక్షాన యుద్ధమాడి నీకు విజయోత్సవముతో నిన్ను ఊరేగిస్తాడని ఆత్మదేవుడు పలుకుతుండగా ఏచి ఆయన పాదములను గట్టిగా పట్టుకొని, ప్రభువా, నా పక్షాన యుద్ధమాడు దేవా, నీవు నా పక్షాన ఉండి యుద్ధమాడి నన్ను విడిపించి, నా భయంలో నుంచి, నా యొక్క జంకుతనములో నుంచి నన్ను విడిపించమని ఆయన పాదములను పట్టుకున్నట్లయితే ఖచ్చితంగా విడిపించగలిగిన సమర్థత, సత్తా కలిగిన దేవుడు నేను విడిపించి నీకు విజయమును దయచేయనుగాక. వాక్యము నీకు, నీ హృదయమునకు సమాధానమును కలిగించేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.